ఈ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. మిగతా కాంగ్రెస్ నాయకులందరూ కలిసి ముఖ్యంగా అద్దెకి నియోజకవర్గ ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది, ఈరోజు ఉగాది, మీ అందరికి శుభాకాంక్షలు. నేను గత 20 సంవత్సరాలుగా మీ మధ్య ఉంటూ పరిచర్య చేస్తూ పనిచేస్తూ రైతులకు, రైతు కూలీలకు కానీ, దళితులకు కానీ, క్రైస్తవులకు కానీ, మైనార్టీలకు కానీ, వెనుకబడిన వర్గాలకు కానీ, ఢిల్లీలో ఉన్న నా దగ్గరకు ఎవరొచ్చినా సరే సేవ చేస్తూ అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నా. ఈరోజు పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డాను. గత 5 సంవత్సరాల్లో ఒక ఎంపీని చూశారు మీరు, వారు చేసిన పని దగ్గరుండి చూశారు. ఇప్పుడు కొత్తగా పరిచయం కాబోతున్నట్టు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి వారు మరి కొత్తవారు బీజేపీలో పనిచేసేటువంటి వారిని తీసుకొచ్చి తెలుగుదేశం వారు నిలబెట్టారు. మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు కాదు. ఈ ప్రాంతం చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం. ఇక్కడ అనేక పరిశ్రమలు రావాలి, ప్రత్యేక హోదా తీసుకోవడానికి నేను ప్రయత్నం చేసి సాధించి తీరుతాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఈ బీజేపీ వాళ్ళు చెప్పేదంతా 400 సీట్లు 350 అనేటువంటిది ఒక ప్రజల్లో ఒక మధ్య ఒక ఏదో సినిమా చూపించడమే కానీ అది వాస్తవం కాదు. ఏదైనా అతి చేస్తే ఎవరు కూడా సహించరు. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగినటువంటి బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రాజధాని లేకుండా చేశారు, పోలవరం పూర్తి చేయలేదు, ఇంకా అనేకమైనటువంటి ఉన్నవి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అందరూ కూడా, నేను కూడా జైలుకి వెళ్ళి అప్పుడు విద్యార్థిగా అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారు, అడ్డుకోలేకపోయారు వీళ్ళు. ఈరోజు పార్లమెంట్లో ఒక్కసారి కూడా 10 ఏళ్లలో పార్లమెంట్లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి ఏ ఎంపీ కూడా మాట్లాడారు. ఆ రకమైనటువంటి భయపెట్టి రాజకీయాలు చేసేటువంటి బీజేపీని వీరు సపోర్ట్ చేస్తున్నటువంటి సమయంలో మంచి మీ గళం విప్పాలి. జేడీ శీలం గారు మనకు ఉపయోగపడతారు, ఆయన సుపరిచితుడు, రైతులకు, రైతు కూలీలకు పనిచేస్తాడని నమ్మకం ఉంటే రాజ్యాంగాన్ని కాపాడుతాడు. రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో పరిపాలన జరగాలి, రాజ్యాంగం ప్రకారం అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి సమానత ఉండాలి అని చెప్పి అంబేద్కర్ గారు ఏం చెప్పారో ఆ రకమైనటువంటి ఆ ఉద్దేశంతో దానికి భంగం కలిగించే వారిని ఎదుర్కొంటాడు, పార్లమెంట్లో మాట్లాడతాడు, మా పేదల ప్రజల పట్ల నిలబడతాడు అని మీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా తప్పనిసరిగా నన్ను పార్లమెంట్కి పంపించండి. తప్పనిసరిగా పార్టీలకు అతీతంగా మనం చేస్తూ ఉన్నాం. అయ్యా నేను మీ మనిషిని, మీతో పాటు ఉన్న మీ సమస్యలు, లోకల్ సమస్యలు కావచ్చు, రాష్ట్ర సమస్యలు కావచ్చు, నేను పార్లమెంట్లో గలవెత్తి మాట్లాడతాను, పోరాడతాను, సాధిస్తాను అని చెప్పి మనవి చేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.